వెల్కమ్ టు శోభాస్ కిచెన్. మన గార్డెన్లో పండిన టమాటాలతో ఈరోజు స్పెషల్గా మీకు టమాటా పచ్చడి చేసి చూపిస్తాను. వచ్చేయండి. టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఎల్లిపాయ గడ్డలు, కొద్దిగా చింతపండు, ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, పచ్చిమిర్చి మనం ఎంతకాలం తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూను, పల్లీలు 2 టేబుల్ స్పూను, నువ్వులు 2 టేబుల్ స్పూను, మన గార్డెన్లో పండిన టమాటాస్. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తా. వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత జీలకర్ర వేపుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత పల్లీలు వేపుకోవాలి. వేగిన పల్లీలు మిక్సీలో వేసుకోవాలి. తర్వాత నువ్వులు వేపుకోవాలి. నువ్వులు ఇట్లా చిట్టపట్టలాడిన తర్వాత ఇవి మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒకసారి కలిపేసి మంచిగా మూత పెట్టేసుకోవాలి. ఇలా వేగిన కొత్తిమీర పుదీనా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటాలు వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఎల్లిపాయలు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఫస్ట్ ఇది గ్రైండ్ చేయాలి. అంతలోపు టమాటా ఉడికిన తర్వాత అది ఇందులో కలిపి గ్రైండ్ చేస్తాం. ఇలా మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇవి చల్లారినాయి. దీన్ని మిక్సీ పట్టాలి. ముందు ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా చింతపండు వేసి ఉడకబెట్టాం కదా, చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా టమాటా పచ్చడిని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇష్టమైన వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు. నేనైతే వేయనండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో నాకు చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన రెసిపీస్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.